హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఒక ఫోర్స్డ్ మ్యారేజ్ మూవీని చూడబోతున్నాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి మనం మూవీని స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ సీన్లోనే ఒక అమ్మాయి ముగ్గురితో తన స్టైల్లో బాగా చితక్ కొడుతుంది కదా. తనే మన హీరోయిన్ చాలా సూపర్గా ఫైట్ చేస్తుంది. కానీ మన హీరోయిన్ని ఒకడు వచ్చి కొట్టేస్తాడు. కళ్ళు తెరిచి చూస్తే ఇదంతా హీరోయిన్ కళ. నెక్స్ట్ తన కారులో హెవీ ట్రాఫిక్ జామ్లో ఉంటుంది. అయ్యో నాకు లేట్ అవుతుందని వాళ్ళకు మనీ ఇచ్చేసి అనవసరంగా కార్ దిగి అక్కడ నుంచి పరిగెడుతుంది. ఎందుకు పరిగెడుతుంది, ఎక్కడికి, అదంతా మనకి చూపించడం లేదు. ఇంకొక వైపు ఒక పెళ్ళిని చూపిస్తున్నారు. ఎవరో ఫేమస్ అయిన వాళ్ళు అనుకుంటాను. పెళ్ళికి రిపోర్టర్స్ అంతా వచ్చి మీ కోడల్ని సెలెక్ట్ చేసినందుకు ఏంటి రీజన్, తను డబ్బులున్న అమ్మాయి అనే కదా అని అడుగుతారు. లేదు, మా అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి చాలా టాలెంటెడ్, చాలా బాగా బ్యాలీ డ్యాన్స్ చేస్తుంది, గొప్ప చదువులు చదివింది, ఇలాంటి మంచి గుణాలు తనకున్నాయి కాబట్టే తనని కోడలుగా స్వీకరించామని అంటాడనమాట. ఇటువైపు హీరోయిన్ పాపం కింద పడి మీద పడి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇదే పెళ్ళికి ఒక ఫేమస్ అయిన హీరోయిన్ కూడా వస్తుంది. ఆ హీరోయిన్ చూడగానే ఫ్యాన్స్ అందరూ వెనకాల పరిగెడుతూ ఉంటారు. ఇదంతా చూడగానే మన హీరోయిన్కి చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే తను సినిమాలో యాక్ట్ చేయాలనేది తన కోరిక అనమాట. కానీ మన హీరోయిన్ ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటే ఫుడ్ డెలివరీ చేయడం కోసం. నేను ఇక్కడికి వచ్చేసాను రండి అంటూ ఎవరికో కాల్ చేసి పిలుస్తుంది. వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, హీరోయిన్ సినిమాలో నటించాలని ఆశపడుతుంది కదా, ఆ ఏజెన్సీలో మేనేజర్ అక్కడికి వచ్చి ఉంటారు. ఏంటి ఇంతసేపు ఏం చేస్తున్నావు అని అడగ్గా, లేదు అలసటగా ఉంటే నిద్రపోయానని హీరోయిన్ అంటుంది. హీరోయిన్ని చూసేందుకు చాలా బాగా రిచ్గా ఉన్నట్టే ఉంది. వాళ్ళు కూడా సరే రా అని లోపలికి తీసుకువెళ్తారు. లోపల చూస్తే చాలామంది రెడీ అవుతూ ఉంటారనమాట అమ్మాయిలు. ఏంటి డెలివరీ చేసే అమ్మాయిని అంతా ఎవర్రా లోపలికి వదిలింది అంటూ మన హీరోయిన్ని బెదిరిస్తారు. హీరోయిన్ లేదు నేను డెలివరీ చేసే అమ్మాయిని కాను, నేనే పెళ్లి కూతుర్ని, అంతలో మర్చిపోయారా అంటుంది. అక్కడున్న వాళ్ళకి ఏం అర్థం కావడమే లేదు, నిజంగా తినేనని చూస్తూ ఉంటారు. ఆ మేనేజర్ వచ్చి సరేరా రెడీ అవ్వాలని హీరోయిన్ని తీసుకెళ్తుంది. మన హీరోయిన్ రెడీ అయ్యి అక్కడికి వస్తుంది. తను నీళ్లు తాగదామని వంగినప్పుడు తన డ్రెస్ చినిగిపోతుంది. కానీ హీరోయిన్ తన షూ లేస్ తీసి ఆ చిరిగిన డ్రెస్ని బాగా సూపర్గా రెడీ చేస్తుంది. పర్లేదు, తను చాలా టాలెంటెడ్ అయిన అమ్మాయి అని అందరూ మెచ్చుకుంటారు. అప్పుడే కరెక్ట్గా మన హీరో అక్కడికి వచ్చేస్తాడు. పక్కనున్న వాళ్ళందరూ వెళ్ళిపోగా చూసి చాలా రోజులు అవుతుంది, ఎలా ఉన్నావని హీరోయిన్ అడుగుతుంది. వాడేమో వెంటనే హక్ చేసుకుంటాడు. మనం జీవితాంతం కలిసి ఉండే ఆ రోజు వచ్చేసింది, ఈ రోజు కోసమే కదా ఎదురు చూస్తున్నాం అంటాడు. కానీ మన హీరోయిన్ ఫేస్లో సంతోషం అనేదే లేదు. లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారు, కానీ తను ఎందుకు అలా తెలియడం లేదే. వాడేమో హీరోయిన్ షూని చూసి నీకు ఈ షూ సెట్ కాదని ఆల్రెడీ నువ్వే చెప్పావు, నువ్వు బ్యాలీ డాన్సర్ కాబట్టి నీ కాళ్ళు చిన్నవిగా ఉండాలి, కానీ ఇలాంటి షూని నువ్వు వేసుకోనని చిన్నగా ఉంటుందని లైట్ వెయిట్వే వేస్తానని చెప్పావు కదా అని అంటే, ఎందుకు ఈరోజు ఇలాంటివి వేసుకున్నావని అడిగితే ఏదైనా ప్రాబ్లమా అని అడిగితే అదంతా ఏం లేదు, తొందరలో వేసుకొని వచ్చేసాను, ఇంకేం ప్రాబ్లం లేదు అంటుంది. ఏంటి వచ్చినప్పటి నుంచి కంగారు పడుతూనే ఉన్నానని హీరో అంటే, అయ్యో అదేం లేదు నేను బాగానే ఉన్నానని హీరోయిన్ మేనేజ్ చేస్తుంది. బ్యాలీ డాన్సర్ వేసుకునే షూని తీసుకువచ్చా, వేసుకొని అంటాడు. ఈ షూని నేను ఇప్పుడు వేసుకోవాలా అని హీరోయిన్ ఫేస్ అంతా మారిపోతుంది. తనకి ఈ షూ వేసుకోవడం అంటే ఇష్టం లేదనుకుంటాను. ఇప్పుడు కాకపోయినా పెళ్లి తర్వాతైనా నువ్వు డ్యాన్స్ చేయాలి కదా, అప్పుడైనా నీకు ఈ షూ కావాల్సిందే, వేసుకో అంటాడు. లేదు ప్రస్తుతానికి నాకు ఈ షూ వద్దు, ఎందుకంటే నేను కొంచెం అలర్సెట్గా ఉంది, ఎప్పుడైనా మళ్ళీ వేసుకుంటానని హీరోయిన్ చెప్తుందన్నమాట. ఇప్పుడే మన హీరోయిన్కి సర్జరీ చేసి ఉంటారు. వాడు అవును ఇప్పుడే నువ్వు పెద్ద గండం నుంచి బయటపడ్డావు, నువ్వు బాగానే ఉన్నావా కదా అంటూ అడగ్గా, నాకు ఓకే నేను బాగానే ఉన్నానని హీరోయిన్ అంటుంది. పెళ్ళి కోసం నేను నీ కోసం ఒక షూని కొన్నాను, అదే వేసుకుంటావు అంటే అని హీరో అడిగితే, సరే నేను వేసుకుంటాను, సరే నేను నీ కాలికి తొడుగుతాను ఇవ్వు అంటూ హీరోయిన్ కాళ్ళను చూసేస్తాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్కి ఒక ట్విన్ సిస్టర్ ఉంటుంది. ఆ అమ్మాయినే హీరో ప్రేమించాడు, కానీ ఒక యాక్సిడెంట్లో ఆ అమ్మాయి చనిపోతుంది. ఈ పెళ్ళిని నమ్ముకొనే హీరోయిన్ ఫ్యామిలీ బిజినెస్ అంతా ఉంది అన్న కారణమో, లేకపోతే హీరో పెద్ద ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీతో శత్రుత్వం వద్దు అనుకున్నారేమో తెలియదు, కానీ మన హీరోయిన్ ఒప్పించి హీరోని పెళ్లి చేసుకోవడానికి పంపించి ఉంటారు. తన ఫ్యామిలీ కోసమే హీరోయిన్ ఇంతసేపు నటిస్తూ ఉంటుందన్నమాట. తన కాళ్ళను చూడగానే హీరోకి నిజం తెలిసిపోతుంది. నిజం చెప్పు నువ్వెవరని అడిగి హీరోయిన్ నుండి లేదు నేను నిజం చెప్పేస్తాను, మా అక్క చనిపోయింది, తను సర్జరీ తర్వాత నార్మల్ అవుతుంది అనుకున్నాం, కానీ తను చనిపోయింది. కానీ నా జీవితాన్ని నా ఫ్యామిలీ కోసం, కానీ ఈ నిజాన్ని మీ ఫ్యామిలీకి చెప్తే మీరందరూ బాధపడతారన్న కారణం కోసమే ఈ విషయాన్ని మీకు చెప్పలేదు. దీనికోసం నేను నా కెరియర్ని కూడా వదులుకొని వచ్చేసాను, నన్ను ఫోర్స్ చేసి ఈ మ్యారేజ్కి ఒప్పించారు, అందుకని నేను వచ్చేసాను అంటుంది. ఇది విన్న హీరో టెన్షన్ అయిపోతాడు. వీళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూర్చొని తాగుతుంటే అక్కడికి హీరోయిన్ని లాక్కెళ్ళి, ఏం జరుగుతుంది ఇక్కడ, నేను ప్రేమించింది అక్కను, కానీ పెళ్లి చేసుకోబోయేది చెల్లినా అని చెప్పండి అని గట్టిగా అడిగేస్తాడనమాట. హీరోయిన్ పేరెంట్స్ ఉండి తల దించుకొని ఉంటారు, ఏం చెప్పాలో తెలియక.
హీరో వాళ్ళ పేరెంట్స్ ఎందుకు ఇలా చేశారని అడిగితే, మేమేం చేసేది చెప్పండి, మీరేమో ఊరంతా వెడ్డింగ్ కార్డుని పెట్టి గ్రాండ్గా అందరినీ పిలిచి పెళ్లి చేస్తున్నారు, కానీ నా కూతురు చనిపోయింది, కూతురు లేదన్న బాధ నాకు కూడా ఉంటుంది కదా, కానీ మీ ఫ్యామిలీ పరువు మా ఫ్యామిలీ పరువు ఈ పెళ్లితోనే ఉందని హీరో వాళ్ళ అమ్మా నాన్నను కూడా మాట్లాడి ఒప్పించేస్తారు. ఇప్పుడు హీరో నాన్న మన హీరోని ఫోర్స్ చేస్తున్నారు, నువ్వు ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని. కానీ హీరో మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు. తను చనిపోయినా సరే తను నా మనసులోనే ఉంది, నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోనని గట్టిగా చెప్తాడనమాట. కానీ హీరో నాన్న, నువ్వు హీరోయిన్ని పెళ్లి చేసుకోకపోతే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు అనాథగానే ఉండాలి, బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని అంటాడనమాట. ఇంకా ఏం చేయాలో తెలియక నీ మొండితనాన్ని అంతా పక్కన పెట్టి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్తాడు. మన హీరోకి కూడా వేరే దారి లేకుండా హీరోయిన్ని పెళ్లి చేసుకుంటారు. ఇద్దరు రాత్రి అంతా బాగా తాగుతారు. మరుసటి రోజు ఉదయం కాగానే ఫోర్స్డ్ మ్యారేజ్ అంటేనే ఏంటి, ఆ కోపం అంతా హీరోయిన్ మీదే కదా చూపిస్తారు. మన హీరో కూడా తన సైకోతనాన్ని మన హీరోయిన్ మీద చూపిస్తున్నారు. చూసేందుకు తన అక్కలాగే ఉన్న క్యారెక్టర్లో టోటల్గా డిఫరెంట్ అనమాట. తన అక్క సహన మంత్రాలు, బుద్ధి మంత్రాలు, చాలా టాలెంటెడ్ అమ్మాయి, అలాగే బ్యాలీ డ్యాన్స్ కూడా బాగా చేస్తుంది. కానీ మన హీరోయిన్ పాపం అమాయకురాలు, తన లైఫ్ని ఇలాగే ఉండాలని తను ఏలాంటి నిబంధనలు పెట్టుకోకుండా జాయ్ఫుల్గా జీవించే అమ్మాయి అనమాట. అలాంటి మన హీరోయిన్ని ఇలాంటి సైకోకి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. ఏం చేసేది, తన అక్కలాగా హీరోయిన్ని మార్చాలి అని మన హీరో అనుకుంటాడు. తనకి నచ్చిన ఫుడ్ని కూడా తినడం లేదు. అంతేకాకుండా చాలా పనులు తన చేత చేపిస్తున్నాడు. తన అక్క హిల్స్ వేసుకొని నడుస్తుంది, అందుకని మన హీరోయిన్ కూడా హిల్స్ వేసుకొని నడుమంటాడు. కానీ మన హీరోయిన్కి హిల్స్ అలవాటు లేకపోవడం వల్ల కింద పడిపోయి కాలు బెనుకుతుంది. అది చూసి హీరోయిన్ని అసిస్టెంట్ తిడుతుందనమాట. వాడు సైకో వెధవని తెలుస్తుంది కదా, వాడు చెప్పింది ఎందుకు చేస్తున్నావు, తనని వదిలేసి వచ్చేయి అంతే కదా అంటుంది. లేదు, నా కుటుంబం పరువు ప్రతిష్ట దీని మీదే ఆధారపడి ఉంది, ఇప్పుడు నేను వదిలేసి వచ్చేస్తే మా పేరెంట్స్ ఏదైనా చేసుకుంటారని భయంగా ఉంది అంటూ హీరోయిన్ బాధపడుతుంది. అందుకని హీరో ఏం చెప్తే అది చేయాలని డిసైడ్ అవుతుందన్నమాట. హీరోకి బ్యాలీ డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం కదా, అందుకని హీరోయిన్ రాత్రంతా నడిచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఏదో సౌండ్స్ అంతా వినిపిస్తుందని హీరో అక్కడికి వచ్చి చీకట్లో హీరోయిన్ చూసి భయంకరంగా గొడవ చేశాడు. బుద్ధి లేదా నీకు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, అరే మెంటల్, నువ్వే కదరా నన్ను బ్యాలీ డ్యాన్స్ నేర్చుకోమన్నావు, అందుకే నేను ప్రాక్టీస్ చేస్తున్నానని హీరోయిన్ అంటుంది. ఇలాగే వీళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ ఎక్కువ కాగా, సరే ఇంత ఆశ పడుతుంది కదా మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలని మరుసటి రోజు మార్నింగ్ ఒక బ్యాలీ డ్యాన్స్ వీడియోని షూస్ని పంపిస్తాడనమాట, తను చూసి నేర్చుకుంటుంది అని. హీరోయిన్ అలాగే ఆ షూను వేసుకొని రెడీ అయ్యి బ్యాలీ డ్యాన్స్ చేయడానికి వెళ్తుంది. పాపం తన వల్ల అస్సలు కావడమే లేదు, కింద పడి బాగా దెబ్బలు తగులుతాయి. కానీ వీడు కనీసం జాన్ లేకుండా నువ్వు దీనికి కూడా పనికిరావు, నీలాంటి దాన్ని నాకు ఇచ్చి నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు అని హీరోయిన్ మనసు బాధపడేలాగా మాట్లాడుతున్నాడు మెంటలోడు. హీరోయిన్కి బాగా కోపం రాగా, హో ఇలాగైనా కదా ప్రాక్టీస్ చేయాలని హెవీగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. డ్యాన్స్ అంతా అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది హెవీ ప్రాక్టీస్ చేయడం వల్ల. హీరో ఏమో ఫస్ట్ పట్టించుకోనట్టు వెళ్ళిపోతాడు. కానీ తను ఇంకా కళ్ళు తెరవకపోవడం చూసి తన అసిస్టెంట్కి ఫోన్ చేసి చెప్తాడు. ఆవిడేమో హీరోయిన్ని తీసుకొని వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. హీరోయిన్ కళ్ళు తెరవగానే, నిజంగానే నువ్వు ఈ ప్లేస్ నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నావు అంటూ అడగ్గా అసిస్టెంట్ హీరోయిన్ కూడా అవును అంటూ తల ఊపుతుంది. ఆవిడ ఎక్కువ రోజులు దాన్ని దాచిపెట్టలేనని తెలుసు అంటూ ఒక రెడ్ కలర్ ఇన్విటేషన్ని చూపిస్తుంది. ఏంటంటే ఇన్విటేషన్ ఫర్ ఆడిషన్ అని ఉంటుంది. నువ్వు హీరోయిన్ కావాలని ఆశపడుతున్నావు కదా, ఆ ఆడిషన్లో నువ్వు సెలెక్ట్ అయ్యావు, ఆ న్యూస్ కూడా వచ్చింది. మీ ఇంట్లో ఉన్న వాళ్ళే ఎవరో తెలియడం లేదు, మనస్సాక్షి అనేదే లేకుండా ఈ లెటర్ని తీసుకుపోయి డస్ట్బిన్లో పడేశారు. నేను దీన్ని కనిపెట్టి నీ కోసం ఎత్తి పెట్టాను, ఇంకా కూడా నీకు ఈ ఛాన్స్ ఉంది, నీ ఆశయం కోసం నువ్వు ముందడుగు వేయాలి, ఎవరి కోసం ఆలోచించకూడదు అంటూ హీరోయిన్ని ఎంకరేజ్ చేస్తుంది. మన హీరోయిన్కి ఇప్పుడే సంతోషంగా ఉంటుంది. ఆ రోజు రాత్రి ఎవరికి తెలియకుండా అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ఎవరికంటే అయితే పడకూడదు, కానీ వాడికంటే పడతాడు. హీరో వీళ్ళిద్దరిని చూసి ఏంటమ్మా ఎక్కడికి బయలుదేరారు అని అడుగుతాడు. అలాగే తన ఒరిజినల్ నేమ్ పెట్టి పిలుస్తాడనమాట హీరోని. ఏంటి మా అక్క పేరుతో కాకుండా నా పేరుని పెట్టి పిలుస్తున్నావు అంటూ అడుగుతుంది. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఈ పేరు ఎలాగో తెలుస్తుంది కదా కొన్ని రోజులు పోతే అంటాడు. హీరోయిన్ ఏంటి నాకేం అర్థం కావడం లేదని హీరోయిన్ అడగ్గా, ఏం అర్థం కావడం లేదు నీకు, నన్ను మోసం చేసే కదా మీ అక్క ప్లేస్కి వచ్చు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయావనుకో నీ పేరే బయటికి వచ్చి నీ ఫ్యామిలీ మొహం మీద ఉమ్మేశారు, పర్వాలేదంటే చెప్పు అంటూ బెదిరిస్తాడనమాట హీరోయిన్ని. అందుకని నువ్వు చెప్పేదంతా నేను చెయ్యలేను అని హీరోయిన్ అంటుంది. తన అసిస్టెంట్ హీరోయిన్కి ఆడిషన్లో సెలెక్ట్ అయింది కదా, ఆ లెటర్ని హీరోకి చూపిస్తుంది. తనకు మూవీస్లో యాక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం, దయచేసి తనని వదిలేని అంటుందన్నమాట. నువ్వు ఇంట్లో నటిస్తున్నదంతా సరిపోవడం లేదు, ఇప్పుడు మూవీస్లో కూడా వెళ్ళి నటిస్తావా, ఫస్ట్ ఒక మంచి భార్యగా ఎలా ఉండాలో అది చూడు, తర్వాత నీ ఆశయం కోరిక మూవీస్ అంటూ ఇవన్నీ చూడొచ్చు అని ఆ లెటర్ని ఇచ్చేస్తాడు. ఇక్కడ చూడు మీ అక్కలాగా
మారాలంటే మారు, లేకపోతే ఇక్కడ ఉండి చచ్చిపో, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తే ఎవరితోనో లేచిపోయావని చెప్పి నీ మీద నింద వేసేసి నేను వెళ్ళిపోతా, తర్వాత నీ ఫ్యామిలీకే చెడ్డ పేరు, ఆలోచించుకొని చెప్పి హీరోయిన్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీడితోనే జీవించలేక పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. రాత్రి హీరో బాత్రూంలో ఉంటాడనమాట. సరిగ్గా ఆ టైంలోనే కరెంట్ పోతుంది. హీరోకి చీకటి అంటే భయం అనుకుంటాను. అక్కడే ఒక మూల కూర్చొని ఉంటాడు. హీరోయిన్ అక్కడికి వచ్చి ఏమైంది, చేతిలో మొబైల్ ఉంది కదా, టార్చ్ ఆన్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇలా భయపడుతున్నావు అని అడుగుతుంది. కానీ హీరో మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. తర్వాత ఇద్దరు టార్చ్ ఆన్ చేసుకొని ఏమైందని చెక్ చేస్తారు. హీరోయిన్ దాన్ని బాగా చేద్దాం అనుకొని అక్కడికి వెళ్ళి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ హీరో భయపడడం చూసి వాడిని ఇంకా కొంచెం భయపెట్టగా హీరో ఏమో భయపడి ఫోన్ కింద పడేసి అక్కడ ఒక మూల కూర్చుంటాడు. దీన్ని చూసిన హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యో సారీ నన్ను క్షమించు, మీరు ఇంత భయపడతారని నాకు తెలియదు కదా, మీరేం దిగులు పడకండి, నేను మీతోనే ఉన్నానని హీరోకి కొంచెం ధైర్యం చెప్పి చాలా స్టోరీస్ అంతా చెప్పి హీరోని పడుకోబెడుతుంది. మరుసటి రోజు హీరో నిద్ర లేవగానే చాలా మంచి వాళ్ళ మారిపోతాడేమో, మన హీరోయిన్ని అర్థం చేసుకుంటాడు అనుకుంటా. ఎందుకంటే ఎవరైనా ఆ ప్లేస్లో ఉంటే హీరో బలహీనతను ఉపయోగించుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు. కానీ హీరోని అర్థం చేసుకొని వాడికి సపోర్ట్గా నిలబడుతుంది కదా, ఆ విషయంలో హీరోకి హీరోయిన్ నచ్చిందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ తన అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉండగా దాన్ని హీరో చూస్తాడు. హీరో వాడి అసిస్టెంట్ దగ్గర మన ఎంటర్టైన్మెంట్ కంపెనీ నుండి హీరోయిన్కి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటుంటాడు. ఆ అసిస్టెంట్ ఉండి ఏంటి హీరోయిన్ని తన అక్కలాగా మారుస్తాను అన్నారు, ఇప్పుడు తనకు ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నారు, నాకు అర్థం కావడం లేదు అని అంటాడనమాట. దానికి హీరో తను తన అక్కలాగా మారడం అంటే తను సచ్చినా మారదు, అది కాని పని, అందుకని టైం వేస్ట్ చేయకుండా ఆ పిల్ల ఆశపడ్డట్టే హీరోయిన్ కని అప్పుడు తనకు ఎవరితోనైనా ఒక గాసిప్ క్రియేట్ అవుతుంది. దాన్ని నేను మా పేరెంట్స్కి చెప్పి ఎలాగైనా గొడవ చేసి విడాకులు తీసుకుంటాడు, మా పేరెంట్స్ మమ్మల్ని విడగొడతారు, చూస్తూ ఉండు అంటూ హీరో ఒక ప్లాన్ వేస్తాడు. అయితే హీరోకి ఇంకా హీరోయిన్ అంటే ఇష్టం లేదనుకుంటా. హీరోయిన్ భోజనం చేస్తూ ఉండగా హీరో అక్కడికి వస్తాడు. నువ్వు నన్ను ఇంకా ద్వేషిస్తూనే ఉన్నావా అంటూ హీరోయిన్ అడగగా ద్వేషమా, నన్ను ఇప్పుడే ఎవరైనా నువ్వు తినే ఫుడ్లో విషయాన్ని కలుపమంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కలుపుతాను, నువ్వంటే నాకు అంత ద్వేషం అని హీరో అంటాడు. నువ్వు నన్ను చూడకుండా ఉండడానికి ఒక ఛాన్స్ ఉంది కావాలని హీరో అడిగితే ఏంటని హీరోయిన్ అడగగా సినిమాలో నటించే ఛాన్స్ అంటాడు. వెంటనే హీరోయిన్ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావే అని అంటాడనమాట హీరో. కానీ మన హీరోయిన్ నువ్వు సినిమాలో ఛాన్స్ ఇస్తున్నావంటే కొంచెం ఆలోచించి చెప్తానంటుంది. దానికి హీరో ఉండి ఓకే అయితే నీకు బ్యాలీ డాన్సరే కరెక్ట్గా ఉంటుంది అనుకుంటా, వెళ్ళి ప్రాక్టీస్ చేయపో అనగానే మన హీరోయిన్ అయ్యయ్యో నాకు వద్దు, నేను సినిమాలోనే చేస్తానని హీరో ఇచ్చిన ఆఫర్ని ఒప్పుకొని హీరోయిన్ బయలుదేరుతుంది. హీరోయిన్కి ఇచ్చింది ఒక చిన్న రోల్ అంతే, తనను పిలిచినప్పుడు వెళ్ళి యాక్ట్ చేయాలి అంతేకాని హీరోయిన్ దానికే సంతోషపడి తనను ఎప్పుడు పిలుస్తారా అని డైరెక్టర్ పక్కన కూర్చొని డైలాగ్స్ అంతా చదువుతూ ఉంటుంది. అక్కడికి ఈ మూవీ హీరో వస్తాడు. వాడు ఆల్రెడీ హీరోయిన్కి తెలుసు అనుకుంటా, ఇద్దరు జాలీగా మాట్లాడుతుంటారు. దాన్ని డైరెక్టర్ గమనించి వీళ్ళు తీస్తున్న మూవీలో హీరోయిన్ ఉంటుంది కదా, ఆ హీరోయిన్కి ఈ హీరోకి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం లేదుమా, ఈ హీరోయిన్కి వేస్ట్, మీరిద్దరు చూసేందుకు బాగున్నారు, కావాలంటే ఈ మూవీలో నువ్వు హీరోయిన్గా ఉంటావా ప్లీజ్ అని ఒకసారి ట్రై చేయని ఆ డైరెక్టర్ అడుగుతాడు. మన హీరోయిన్కి ఈ ఆఫర్ నచ్చింది. కానీ ఈ మూవీ కానీ ఇంతకుముందు ఒక హీరోయిన్ని సెలెక్ట్ చేస్తారు కదా, తనకి ఇదంతా నచ్చడమే లేదు. తను ఆల్రెడీ మన హీరోని వన్ సైడ్గా లవ్ చేస్తూ ఉంటుంది. సో వాడిని నాకు కాకుండా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఛాన్స్ని నా నుండి లేకుండా చేసింది అన్న కోపంతో ఆ అమ్మాయి మూవీ హీరోని పిలిచి మాట్లాడుతుంది. ఆ అమ్మాయి కారణంగా నన్ను ఈ మూవీ నుండి తీసేశారు, రేపు ఇంకెవరినైనా హీరోగా పెట్టండి అని అంటే నిన్ను కూడా మార్చేశారు, అందుకని నువ్వు బాగా ఆలోచించు, మనిద్దరం కలిసి నటించి ఆ అమ్మాయిని ఈ మూవీలోకి రానివ్వకుండా చేయాలి, నువ్వేమంటావు అంటూ అడుగుతుంది. కానీ ఆ అబ్బాయి మంచి వాళ్ళ ఉన్నాడు. లేదు నేను దానికి ఒప్పుకోను, ఎవరికి వచ్చిన అవకాశాన్ని చెడగొట్టకూడదు, ఎవరి కడుపు కొట్టకూడదు అన్న విషయంలో నేను స్ట్రాంగ్గా ఉన్నానని ఆ మూవీ హీరో చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఈ అమ్మాయి వెళ్ళరా, నువ్వేమైనా పెద్ద సత్యహరిచంద్రుడు, నువ్వు లేకపోతే నేను తన అవకాశాన్ని చెడగొట్టలేను అనుకుంటున్నావా, తన ఛాన్స్ నేను పోగొడతాను, తను సినిమాలో రానివ్వకుండా చేస్తానని బెట్ కడుతుంది. ఇటువైపు చూస్తే హీరోయిన్ చాలా హ్యాపీగా ఉంది. వచ్చి వెళ్ళే వాళ్ళందరి దగ్గర చూడండి ఇదే నా డైలాగ్ అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అలాగే హీరో దగ్గర కూడా డైలాగ్స్ అంతా మాట్లాడుతూ వాడికి కొంచెం దగ్గరగా అవుతుంది. నెక్స్ట్ హీరోయిన్కి షూటింగ్ జరిగే ప్లేస్కి వచ్చేస్తారు. షూటింగ్లో మన హీరోయిన్ని కొట్టేటట్టు ఒక సీన్ ఉంటుంది. మాట వరుసకు అలా కొట్టమ్మా అంటే ఆ అమ్మాయి నిజంగానే గట్టిగా హీరోయిన్ని కొట్టేస్తుంది. తను కింద పడిపోగా హీరో భయపడి పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ తన అసిస్టెంట్ ఇదంతా జస్ట్ యాక్టింగ్ అంతే, ఇలాంటి చిన్న విషయాలకు కూడా రియాక్ట్ కాకండి అని హీరోని ఆపేస్తుంది. నెక్స్ట్ ఆ మూవీ హీరోయిన్కి ఒక సీన్ ఉంటుంది. వాళ్ళిద్దరు కొంచెం రొమాంటిక్గా చూస్తూ ఉంటే ఇక్కడ మన హీరోకేమో మండిపోతూ జెలస్ ఫీల్ అవుతూ ఉంటాడు. అయితే మన హీరోకి మన హీరోయిన్ మీద ప్రేమ ఉంది, కానీ వెధవ ఒప్పుకోవడానికి సిగ్గో మొహమోటో ఇగో ఇలాంటివన్నీ బయటకు వచ్చేసినాయి అనమాట.
ఇప్పుడు మన హీరోయిన్ని షూటింగ్ కారణంగా బయట ఊరికి తీసుకువెళ్తారు. ఇక్కడ చూస్తే ఇంట్లో ఎప్పుడు అల్లరి చేస్తూ హుషారుగా తిరుగుతూ ఉండే హీరోయిన్ లేకపోయేసరికి హీరోకి ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకా పైన ఒంటరిగా ఉండలేమని హీరోయిన్ ఏ హోటల్లో ఉందో అదే హోటల్లో హీరోయిన్ పక్క రూమ్లోనే ఉంటాడు. ఇలా హీరో ఆ రూమ్లో వెళ్ళడం హీరోయిన్ చూసేస్తుంది. తను ఇంకొక ఫోన్ నెంబర్ నుంచి కాల్ చేసి బయట మీ కార్ని ఎవరో ఢీ కొట్టారు రండి అని పిలువగా హీరో పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్కడ హీరోయిన్ ఉండి నాకు తెలుసు మీరు ఇక్కడికి వస్తారని, ఏ గారు ఎందుకు ఇక్కడికి వచ్చారో తెలుసుకోవచ్చా అని కిండల్గా అడుగుతుంది. హీరో అదేం లేదు, మా కంపెనీ విషయంలో ఒక ప్రాజెక్ట్ కోసం ఇక్కడికి వచ్చాము అంతే, నేనేం నీకోసం రాలేదని హీరో కవర్ చేస్తూ ఉంటాడు. హాహా ఎందుకు అబద్ధాలు, నా కోసమే వచ్చారని ఒప్పుకోవచ్చు కదా, సరే రండి నేను ఫ్రీగానే ఉన్నాను, ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం అలా తిరగడానికి అంటుంది. కానీ హీరో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. అరే రండి సార్ అని తనని లాక్కొని వెళ్తుంది. అలా కాసేపు వాళ్ళు మనసులో మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరి మధ్య కొంచెం బాండింగ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ హీరోయిన్ గాల్లో ఎగరేటట్టు ఒక సీన్ ఉంటుంది. హీరో కూడా అక్కడే ఉంటాడు. తనకు రూప్ లాగా కట్టారనమాట. నీకేం భయం లేదుగా అని అడిగి అంత కరెక్ట్గా ఉందో లేదో అంతా చెక్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ ఎందుకు భయపడుతున్నారు, ఈ సీన్ని నేను కంప్లీట్ చేసి అంతే షూటింగ్ పూర్తయిపోతుంది, తర్వాత వచ్చేస్తాను త్వరగానే వెయిట్ చేయండి నా కోసం అంటుంది. మన హీరోయిన్ ఆ షూటింగ్ పూర్తి చేసేటప్పుడు ఇంతకు ముందు ఒక అమ్మాయి ఉంది కదా, అదే ఈ మూవీ నుంచి తీసేస్తారు కదా విలన్ అనుకుందాం, ఆ అమ్మాయి కోపంతో ఆ అమ్మాయి మనుషుల్ని పెట్టి ఆ రూప్ని కట్ చేసేపిస్తుంది. అంతే హీరోయిన్ కింద పడి స్పృహ కోల్పోతుంది. హీరోయిన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇప్పుడు డాక్టర్ మేమేం చేయలేము, ఆవిడ బెడ్ మీద పడ్డా కూడా ఆవిడ బ్రెయిన్ షాక్కి గురయ్యి తను కోమాలోకి వెళ్ళిపోయింది, కోమా నుండి బయటికి రావచ్చు రాకపోవచ్చు, మీరు దేనికైనా సిద్ధంగా ఉండాలని చెప్పగా మన హీరో ఏమో హీరోయిన్ని చాలా మిస్ అవుతున్నాడు. హీరోయిన్ అంటుంది కదా నాకేం కాదు నేను త్వరగా వచ్చేస్తానని చెప్తుంది కదా, దాన్ని తలుచుకొని నేను నీకోసం ఎంతసేపైనా వెయిట్ చేస్తానని చాలా బాధపడుతున్నాడు. హీరోయిన్ పేరెంట్స్ అందరూ వస్తారు. నా పెద్ద కూతురే చనిపోయింది అనుకుంటే ఇప్పుడు నా చిన్న కూతురు ఇలాంటి పరిస్థితిలో ఉందని హీరోయిన్ పేరెంట్స్ బాధపడుతుంటే హీరో తనకేం కాదు అంటూ తను వాళ్ళను ఓదారుస్తుంటారు. కానీ హీరో వాళ్ళ ఫాదర్ స్టార్ట్ చేశాడు, తను నటించేటప్పుడు కింద పడిపోయింది అంటున్నారు, తను ఎప్పుడు హీరోయిన్ అయిందని అంటాడు. హీరో అమ్మ కూడా తను యాక్ట్ చేస్తానన్న పేరుతో మన ఇంటి పరుగునే తీసేసింది, ఇదంతా ఒక బ్రతుకేనా అంటూ చాలా ఓవర్గా మాట్లాడుతూ తిడుతుంటుంది. కానీ మన హీరోయిన్ సైడే సపోర్ట్ చేస్తాడు. తను నా పర్మిషన్ తీసుకొని తను నటించడానికి వెళ్ళింది, తన డ్రీమ్ కోసమే తను కష్టపడింది, గత 3 నెలలుగా హీరోయిన్గా కష్టపడి నటిస్తూ ఉంటుంది అంటాడు. అరే ఇక్కడ రారా నేను నీతో మాట్లాడాలని హీరోయిన్ విడిగా తీసుకువెళ్తారు. భయంకరంగా తిడుతున్నారు. మన హీరో ఏమో ఎంత నచ్చ చెప్పాలని చూస్తున్నా వాళ్ళేం వినడం లేదు. తను నాకు చెప్పింది, నేను చెప్తానే తను నటించడానికి వెళ్ళింది, తనని అర్థం చేసుకోండి అని అంటాడు. కానీ హీరో అమ్మ మాత్రం పెళ్లి చేసుకున్నామా, పిల్లల్ని కన్నామా, ఇంటిని చూసుకున్నామా అంతే కాకుండా ఇలాంటివన్నీ ఆశయాలు తొక్క తోటుకోలంతా ఎవడరా తిడుగుమన్నారు అంటూ ఇలా చాలా చిన్నగా చిన్న చూపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు హీరో తను ఆశపడింది నటించింది, ఇప్పుడు ఏం చేయమంటారు నాకు అర్థం కావడం లేదు అంటే, అయితే డైవర్స్ ఇచ్చేసే, ఎలాగో తను కోమాలో ఉంది కదా దీన్ని కారణంగా చూపించి డైవర్స్ ఇచ్చేసే అంటారు. తను కోమాలో ఉంది, అదే పరిస్థితిలో నేను ఉంటే తను నన్ను వదిలేదు, ఆల్రెడీ తను పెద్ద కూతురు చనిపోయిందన్న బాధలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చిన్న కూతురు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వెళ్ళి డైవర్స్ అడగల, వాళ్ళ పరిస్థితిని కొంచెం ఆలోచించండి, ప్రస్తుతానికి దీన్ని ఇలాగే వదిలేండి అని అంటాడు హీరో. సరే అయితే నీకు కావాల్సినంత టైం తీసుకో, కానీ దాని దగ్గర నుంచి డైవర్స్ తీసుకొని వెళ్ళిపోతారు. హీరోయిన్ ఇప్పుడే కళ్ళు తెరుస్తుంది. హీరో వెళ్ళి చూస్తూ ఉంటారు. తను నటించిన మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందనమాట. హీరోయిన్ నేను లేవగానే మీరు ఆశపడ్డట్టే ఒక బ్యాలీ డాన్సర్ అవుతాను అంటుంది. కానీ హీరో లేదు, నేను తమాషకు అలా చెప్పాను అంతే, నీకు నచ్చని ఆ డ్యాన్స్ని చేయనవసరం లేదు, నువ్వు నీకు నచ్చినట్టు ఉండు, నాకు కూడా అదే చాలా ఇష్టం అని హీరోయిన్ని హక్ చేసుకుంటాడు. హీరోయిన్కి ఫుడ్ తినిపించేటప్పుడు ఒక ఆవిడ వస్తుంది. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఇస్తారు కదా, ఆ కంపెనీకి చెందిన ఆవిడ అనమాట. మీకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది, మీరు రావాలని ఇన్విటేషన్ని ఇస్తుంది. హీరోయిన్ ఆ అవార్డు షోకి వెళ్ళి చాలా భయపడుతుంటుంది. కానీ హీరో నువ్వు చాలా టాలెంటెడ్ అయిన అమ్మాయి, వెళ్ళి నీకు వచ్చిన అవార్డుని తీసుకొని ఎంకరేజ్ చేస్తాడు. హీరోకి కాల్ చేసి ఎవరో మీ నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేశాము అని చెప్తారు. ఆ విషయాన్ని హీరోయిన్కి చెప్పగానే నేను వస్తానంటుంది. కానీ హీరో తన నుదుటి మీద కిస్ చేసి ఇది నీకు దక్కిన ఒక గుర్తింపు, దాన్ని నువ్వు వదులుకోకు, తీసుకురా అని వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్కి ఆ అవార్డు హీరోయిన్ నటించే మూవీ నుంచి తీసేశారు కదా ఆ విలన్ చేతనే ఇప్పిస్తారనమాట. తను ఆ మూవీ నుంచి తీసేశారన్న కోపంతో అదంతా మనసులో ఉంచుకొని ఎలాగైనా హీరోయిన్ని ఇరికించాలని తను నటించిన ఆ మూవీలో ఒక కిస్ సీన్ ఉంటుందన్నమాట. చాలా ఫేమస్ అయింది కదా ఆ సీన్, ఇప్పుడు మీరు లైవ్లో చేసి చూపించగలరా అంటూ ఆ సినిమాలో నటించింటాడు కదా హీరోని స్టేజ్ మీదకి పిలుస్తుంది. వాడు వచ్చి హీరోయిన్ని కిస్ చేస్తాడు. హీరోయిన్కి ఇష్టం లేకపోయినా ఇది కేవలం యాక్టింగే కదా అని ఒప్పుకుంటుంది. వీళ్ళు కిస్ చేసుకుంటున్న ఫుటేజ్ని ఎవరో తీసేసి ఇంకొకరికి ఇస్తారనమాట. హీరోయిన్కి ఫోన్ చేసి మేడం ఆశపడ్డట్టే బెస్ట్ యాక్ట్రెస్గా అయ్యారు కదా, హ్యాపీ అయినా త్వరగా ఇంటికి రండి అని అంటాడు.
ఆ రోజు రాత్రి వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్గా ఒకటిగా కలిసి ఉంటారు. ఆ ఫుటేజ్ని తీసుకొని వెళ్తాడు కదా, వాడు ఏం చేస్తాడంటే హీరోయిన్కి ఆ మూవీ హీరోకి ఇల్లీగల్ అఫేర్ ఉందని, హీరోయిన్కి పెళ్లి జరిగింది కానీ ఇలాంటి సిగ్గులేని పనులన్నీ చేస్తుందని పుకార్లు పుట్టిస్తాడు. వీడు న్యూస్ ఛానల్కి చెందినవాడు. ఇదంతా చేసింది ఆ అమ్మాయి తన ఫ్రెండ్తో కలిసి ఇదంతా ప్లాన్ చేస్తుంది. మరుసటి రోజు మార్నింగ్ హీరోయిన్ కళ్ళు తెరిచి చూడగా హీరోయిన్ కిస్ చేసిన రూమర్ న్యూస్లో వస్తుంది. ఇలా జరిగిందని హీరోకి చెప్పలేదు. ఈ విషయం న్యూస్లో చూసి హీరో చాలా టెన్షన్ అవుతాడు. ఏంటిదంతా అని అడగ్గా ఇది జస్ట్ యాక్టింగ్ అంతే అండి అంటుంది. కానీ హీరో చూస్తే ఇది నటనలాగా అనిపించడం లేదు, చూసేందుకు చాలా రియల్గా ఉంది. నీకు నేను నచ్చకపోతే ముందే చెప్పొచ్చు కదా, నీకు వాడే కావాలా అంటే ఒక మాట చెప్పొచ్చు కదా, నేను వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు చూడు ఊరందరికీ తెలిసిపోయింది, నన్ను ఎందుకు ఇంతలా అవమానిస్తున్నావని అంటాడు. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, మీరు తప్పుగా అనుకుంటున్నారు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని హీరోయిన్ చాలా బ్రతిమలాడుతుంది. కానీ హీరో అసలు ఒప్పుకోవడమే లేదు. హీరో అసిస్టెంట్ హీరోని చూడడానికి వచ్చింటాడు. హీరో తన అసిస్టెంట్ దగ్గర వీళ్ళిద్దరి గురించి ఇన్వెస్టిగేషన్ చేసి నాకు ప్రూఫ్స్ అన్ని తెచ్చివ్వు అంటాడు. ఆ అసిస్టెంట్ కవర్ నిండా చాలా ఫొటోస్ అన్ని తీసుకొచ్చేసాడు. ఆ కవర్ని ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ ఆ అబ్బాయి ఉన్నట్టు చాలా ఫొటోస్ ఉంటాయి. చూడు ఇంకా వాడికి నీకు ఎటువంటి సంబంధం లేదంటే నేను నమ్మాలని అరుస్తాడు. మీకు అర్థం కావడం లేదు, వాడు నాకు ఒక మంచి ఫ్రెండ్ అంతే, నేను దాన్ని త్వరలోనే నిరూపిస్తాను, తర్వాత మన ఇద్దరం మాట్లాడదామని అంటుంది. నువ్వు బెస్ట్ యాక్టర్స్ అని నాకు తెలుసు, ఎందుకు ఇంతలా నటిస్తున్నావు, నువ్వు చెప్పిందంతా పిచ్చివాళ్ళ నేను ఇంకా నమ్ముతాను అనుకుంటున్నావా అని కోపంగా వెళ్ళిపోతాడు. తను ఎటువంటి తప్పు చేయకపోయినా పాపం హీరోయిన్ చాలా ఏడుస్తుంది. హీరో వాళ్ళ పేరెంట్స్ ఎలాగైనా వీళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తున్నారు. ఇంత మంచి ఛాన్స్ వస్తే వదిలేస్తారా? వెంటనే వచ్చి ఏంట్రా ఇంకా చూస్తున్నావు, అప్పుడే చెప్పాము విడాకులు ఇచ్చాయని, వినలేదు నువ్వు, ఊరందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు తను చేసిన అసహ్యమైన పనులు, మన ఇంటి పరువు అంతా పోయింది, నువ్వు ఖచ్చితంగా తనని డైవర్స్ ఇచ్చేయాలి, తీసుకోవాల్సిందే అంటారు. హీరో కూడా నేను కూడా వాటి గురించి ఆలోచిస్తున్నాను, కొద్దిసేపు నన్ను ఆలోచించుకోనివ్వండి అని అంటే వాళ్ళంతా ఇప్పుడు ఆలోచించేదంతా ఏం లేదు, నువ్వు ఖచ్చితంగా తనకి డైవర్స్ ఇవ్వాల్సిందని హీరోకి బాగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఎవరో ఒకరు మన హీరోయిన్కి ఆపోజిట్గా ప్లాన్ చేస్తుంది కదా, ఆ అమ్మాయి చేసిన కుట్రలన్నింటినీ వీడియోగా తీసి హీరోకి పంపిస్తారు. అంటే ఆ అమ్మాయి మూవీలో యాక్ట్ చేస్తుంది కదా, హీరో దగ్గరికి వెళ్ళి స్టార్టింగ్లో చెప్తుంది కదా హీరోయిన్ని నేను వదిలిపెట్టాను, తన మీద పగ తీర్చుకుంటాను, అవమానించేలాగా చేస్తానని ఉంటుంది కదా, ఆ మాటలన్నింటినీ వీడు రికార్డ్ చేసినట్టున్నాడు. పాపం హీరోయిన్ కష్టాల్లో ఉంది అని ఈ వీడియోని హీరోకి పంపిస్తాడు. దీన్ని చూడగానే హీరో గిల్టీగా ఫీల్ అయ్యి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అడుగుతాడు. చూడండి ఈ వీడియోని చూస్తేనే తెలుస్తుంది, కావాలని తనని అవమానించాలని ఈ అమ్మాయి ఇలా అంతా చేసింది అంటుంది. అనవసరంగా హీరోయిన్ మీదంతా మీరు నిందలు వేయకండి అని అంటాడు. రే వద్దురా, నీ టైం అంతా వేస్ట్ అంతా ఎందుకు చేసుకుంటున్నావు, అర్థం చేసుకో, తను లేకపోతే వదిలే అంతే. చూడండి వదిలే అంటున్నారు. ఆల్రెడీ నేను ప్రేమించిన అమ్మాయి చనిపోయింది, మళ్ళీ నేను ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తనతోనే ఉండాలని అనుకుంటున్నాను, మీరు తనను కూడా వదిలే అంటున్నారు, నేనేం చేయాలని అంటాడు. హీరో వాళ్ళ నాన్న ఒక రిపోర్టర్ని చూపిస్తున్నారు. హీరోయిన్ ఫ్యామిలీ బిజినెస్లో చాలా లాస్ అయిపోయింది, వాళ్ళతో ఎవరికైనా ఏదైనా జరిగిందంటే వాళ్ళ అప్ప అంతా మనమే కట్టాల్సి వస్తుంది, అందుకనే తనని వదిలే అంటున్నా. మనస్సాక్షి లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు. కానీ మన హీరో మాత్రం కష్టమైన నష్టమైనా తనని నేను వదులుకొని అంటాడు. వాళ్ళు టెన్షన్ అయిపోయి అయితే నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ హీరోని తరిమేస్తారు. పాపం హీరోయిన్ తను ప్రెగ్నెంట్గా ఉందన్న విషయం తెలుస్తుంది. నన్ను నమ్మేందుకు నాకంటూ ఎవరూ లేరని హీరోయిన్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో తన కోసం ఆశగా ఒక గిఫ్ట్ని తీసుకువస్తాడు. కానీ హీరోయిన్ లెటర్ రాసి వెళ్ళిపోతుంది. ఏముంటుందంటే మీరు ఈ లెటర్ని చదివేటప్పటికి నేను ఇక్కడ ఉండను, అమెరికాకు వెళ్తున్నాను, మా నాన్న చాలా కష్టాల్లో ఉన్నాడు, ఆయనకి హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను, మీకు భారంగా ఉండడం కంటే అక్కడికి వెళ్ళి తనకి సహాయం చేయడమే బెటర్ అనిపిస్తుంది, సంబంధం లేకుండా అప్పులు చేసిన వాళ్ళందరూ మీ దగ్గరికి రాకూడదు అంటూ మీకు ఇబ్బందిగా ఉండకూడదని నేను వెళ్ళిపోతున్నాను. కానీ అందరూ నన్ను బాధ పెట్టడానికే చూస్తున్నారు, ఎందుకని నాకు అర్థం కావడం లేదు. మన మ్యారేజ్ లైఫ్ జీవితం ఇక్కడితో పూర్తయిపోయిందని అనుకోవద్దు, మన ఇద్దరి మధ్య జరిగింది అన్ని విషయాలు నా మనసులోనే అలాగే గుర్తుంటాయి, కానీ దాని కారణంగా నేను అనుభవించే బాధను భరించలేకపోతున్నాను, మీ జీవితంలో ఇంకా నేను ఉండను, మీరు నన్ను కనిపెట్టాలని అనుకోవద్దండి, అది కుదరదు, మీ జీవితాన్ని సంతోషంగా మీరు స్టార్ట్ చేయండి, నా జీవితం సంతోషంగానా బాధగానా అనేది నేను చూసుకుంటానని హీరోయిన్ ఎమోషనల్గా లెటర్ రాసి వెళ్ళిపోతుందనమాట. దాన్ని చూసిన హీరో చాలా బాధపడుతున్నాడు. మన హీరోకి చీకటి అంటే భయం అని, చీకటిని చూసి నువ్వు భయపడు కానీ కొన్ని రూల్స్ని అందులో రాసి ఉంటుందన్నమాట హీరో కోసం. దాన్ని చూసి హీరో ఇంకా ఏడుస్తాడు. నేను తనని ఇంత బాధ పెట్టినా తను నా కోసమే ఆలోచించిందని భయంకరంగా ఏడుస్తున్నాడు. అప్పుడే టైంని చూస్తాడు. ఆ టైంకే ఫ్లైట్ బయలుదేరుతూ ఉంటుందన్నమాట. అంతలో తన దగ్గరికి వెళ్ళి పట్టుకోవాలని ఎయిర్పోర్ట్కి అంతా వెళ్తాడు.
వెళ్ళేదానికి చాలా లేట్ అయిపోతుంది అనమాట. హీరోయిన్ ఆల్రెడీ బయలుదేరిపోతుంది. ఫ్లైట్ని చూసి చాలా బాగా ఏడుస్తూ ఉంటాడు. ఒరే తను నీతో ఉన్నప్పుడు తనను బాధ పెట్టకుండా ఉండొచ్చు కదా, ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఏడిస్తే ఏంటి ప్రయోజనం? తను ఉన్నప్పుడు తను ఎంత చెప్పినా వినకుండా టార్చర్ చేస్తున్నావు. ఇప్పుడు తను వెళ్ళిపోయిన తర్వాత తన విలువ తెలిసిందా? కానీ ఇప్పుడు తెలుసుకొని ఏంటి యూజ్? ఎలాగో తను హీరోయిన్ వెళ్ళిపోయింది, తిరిగి వచ్చే ఛాన్స్ కూడా లేదంటూ ఈ మూవీని ఇక్కడితో ఎండ్ చేస్తారనమాట. ఈ మూవీ హ్యాపీ ఎండింగ్ అంటే మన హీరోయిన్కి హ్యాపీ ఎండింగ్, హీరోకి సాడ్ ఎండింగ్ అనే చెప్పచ్చు. మనలాంటి ఇన్నోసెన్స్కి అయితే ఎండింగ్ అని కూడా చెప్పలేము. ఎలా తీసుకుంటామా అనేది మన మనసుకు పట్టే ఉంటుంది అనేది. సరే, ఇంక ఈ మూవీ సీజన్ 2 వస్తుందని అంటున్నారు. ఏమో, ఎలాగో వస్తే మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని మూవీస్ డ్రామాస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము ఇంత కష్టపడుతున్నా, నా గొంతే పోతుంది చెప్పి ప్లీజ్ కొంచెం లైక్ చేయండి ప్లీజ్, మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. టేక్